హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకీ ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ ఎస్బీఓ జాబ్స్ న్యూ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? ముందుగా ఏంటంటే ఈ ఎస్బీఓ జాబ్స్లో ఒక 3 అప్డేట్స్ అనేది ఒక 3 పాయింట్స్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. ఈ 3 పాయింట్స్ కూడా నెక్స్ట్ కమింగ్ వీక్లో జరగబోయే వర్క్ అనమాట. అంటే ఈ 3 పాయింట్స్ కూడా కరెక్ట్గా ఇమ్మీడియట్గా మీరు ఏ క్షణం అయితే మీరు ఈ వీడియో చూసారో ఆ క్షణం నుంచే ఈ ప్రాసెస్ అనేది చేయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి అనమాట. ఓకేనా? ముందుగా ఏంటంటే మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే రీఫండబుల్ కంప్లీట్ చేశారో అనేది ఆల్రెడీ మనకి ఒక ఫామ్ అనేది వాళ్ళు ఏంటంటే పంపించడం జరిగింది అనమాట. ఓకేనా? ఒక అగ్రిమెంట్ ఫామ్ అనేది వాళ్ళు పంపించడం జరిగింది. ఎవరైతే రీఫండబుల్కి అప్లై చేశారో వాళ్ళకి అనమాట ఇది వాళ్ళకి ఫామ్ అనేది అగ్రిమెంట్ ఫామ్ అనేది పంపించడం జరిగింది. ఆ ఫామ్ అనేది మీరు ఎక్కడ చూసుకోవాలంటే మీ ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేసుకోండి. అదే ఎస్బీఓ జాబ్స్ కి జాయిన్ అయినప్పుడు ఏ ఈమెయిల్ అయితే మీరు ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేసుకునేయండి. ఓపెన్ చేసుకునేసి ఇన్బాక్స్ లో చూసుకోండి. ఓకేనా? ఇన్బాక్స్ లో చూసుకోండి. చాలా మందికి ఇన్బాక్స్ లో ఉంటుంది. ఒకవేళ సపోజ్ ఆ ఇన్బాక్స్ లో లేదని ఇలా ఉంటే స్నాప్ బాక్స్ అని చెప్పి వేరే ఉంటుంది అనమాట. స్నాప్ బాక్స్ లో చూసుకోండి. ఓకేనా? అది ఓపెన్ చేసి చూసుకోగానే మీకు అక్కడ ఏంటంటే ఒక ఫామ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ ఫామ్ ఏంటంటే ఆ ఫామ్ అయితే ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఆల్రెడీ ప్రాసెస్ అనేది జరిగింది. ఆల్రెడీ రిలీజ్ చేశారనమాట. అది మీకు చేరాలంటే అక్కడ మీరు ఏంటంటే ఆ ఫామ్ అనేది ఏదైతే ఉందో ఆ ఫామ్ ని మీరు ఏంటంటే ఒక ప్రింట్అవుట్ తీసుకునేసి సైన్ చేసి ఒక చోట్ల సైన్ చేయవలసి ఉంటుందన్నమాట. సైన్ చేసిన దగ్గర అక్కడ ఆల్రెడీ ఒక ఇంటూ మార్క్ పెట్టి ఉంటుంది. ఆ సైన్ చేసే జాగాలో సైన్ చేసుకునేసి మళ్ళీ తిరిగి ఏంటంటే ఆ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. మళ్ళీ ఏ ఈమెయిల్కి సబ్మిట్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు అక్కడ ఆ ఇన్బాక్స్లో వచ్చిన మెసేజ్లో ఉంటుందన్నమాట. ఆ మెసేజ్ క్లియర్గా చదవండి. చదువుకునేసి ఎలా పంపించాలి, ఏంటి ప్రొసీజర్ ఏంటి, ఆ రీఫండబుల్ మనం తీసుకోవాలంటే ఏం ప్రొసీజర్ చేయాలి అంతా కూడా మీకు అందులో ఉంటుందన్నమాట. అందులో మీరు చదువుకునేసి సైన్ చేసుకునేసి ప్రింట్అవుట్ తీసుకునేసి సైన్ చేసుకునేసి మళ్ళీ తిరిగి అప్లై చేయండి దాన్ని. ఓకేనా? వాళ్ళకి ఏంటంటే పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది అనమాట. అది ఎప్పుడంటే ఏప్రిల్ 10 లోపల, అంటే ఏప్రిల్ 10వ తారీఖు లోపల ఎవరైతే రీఫండబుల్ అడిగి అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే ఈ రీఫండబుల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నారనమాట. అంటే 10వ తారీఖు లోపల ఎవరైతే రీఫండబుల్ అడిగారో వాళ్ళలో మొత్తం మీద 4 బ్యాచ్ల కింద విడదీశారనమాట. అవి 4 బ్యాచ్లో విడదీసి ఈ 4 బ్యాచ్లో ఒక బ్యాచ్కి ఇప్పుడు ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఆ ప్రాసెసింగ్లో ఉంది. ఇవాళ సండే కాబట్టి ఈ రోజు ప్రాసెస్లో రాదు. రేపు నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా రీఫండబుల్ అనేది చేరుతుంది అనమాట. ఈలోగా మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకునేసి సైన్ చేసి మీరు మళ్ళీ తిరిగి అప్లై చేసినట్టయితే మీకు రీఫండబుల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది ఒక పాయింట్. ఓకేనా? రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే అలాగే ఇందులో ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఎవరైతే రీఫండబుల్ కి అప్లై చేశారో వాళ్ళలో ఏంటంటే కొంతమంది పాస్వర్డ్ అనేది మిస్ అయ్యారని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది. పాస్వర్డ్ మిస్ అయ్యని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ పాస్వర్డ్ మిస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మండే అంటే రేపు వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది రేపు మళ్ళీ శంకర్ సార్ వాళ్ళకి వచ్చాక ఒక నోటీస్ బోర్డులో ఒక అనౌన్స్మెంట్ అనేది ఇస్తారనమాట. ఆ విధంగా వాళ్ళు ఏం చెప్తారో ఆ విధంగా మీరు ఫాలో అయినట్టయితే మీరు కూడా ఆ రీఫండబుల్ కి కోరిన లిస్ట్ లో ఉన్నట్టయితే మీరు కూడా రీఫండబుల్ కోరుకోవచ్చు. ఈ వీక్ లోనే నెక్స్ట్ వీక్ లో కూడా మీకు రీఫండబుల్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే పాస్వర్డ్ మిస్ అయ్యారో వాళ్ళు కంపల్సరీగా నోటీస్ బోర్డును ఫాలో అవ్వండి. ఓకేనా? తర్వాత రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే పాన్ కార్డ్తో ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. ఇదేంటంటే ఎస్బీఓ జాబ్స్ పెట్టిన రూల్స్ కాదనమాట, గవర్నమెంట్ రూల్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంకా పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా చేసుకోవాలి. అదేంటంటే మే 30వ తారీఖు వరకు టైం అనేది ఇచ్చారనమాట గవర్నమెంట్. మే 30 తారీఖు లోపల ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చేసుకోలేదో లింక్ అప్ అనేది చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇది గవర్నమెంట్ రూల్ అనమాట. ఓకేనా? కంపల్సరీగా చేయాలి. ఒకవేళ సపోజ్ ఆ విధంగా మన ఎస్బీఓ జాబ్స్ లో మనకి యాక్చువల్ గా మనకి ఏంటంటే ఇక్కడ టీడీఎస్ అనేది 5% కట్ చేస్తున్నారు. తర్వాత అడ్మిన్ ఛార్జెస్ అనేది 10% కట్ చేస్తారు. తర్వాత ఏంటంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది 5% కట్ చేస్తున్నారు అనమాట. పాన్ కార్డ్ లింక్ అప్ లేకుండా ఈ ఎస్బీఓ జాబ్స్ మనం ఇంకా విత్డ్రా పెట్టుకున్నట్టయితే మనకి ఏంటంటే మినిమం 10 అక్కడ 5% టీడీఎస్ 5% కట్ చేసే బదులుగా మీకు ఇక్కడ ఏంటంటే 20% అనేది కట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎవరైతే లింకప్ చేసుకోలేదో వాళ్ళకి 5% బదులుగా 20% అనేది ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా?
20% కట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ అడ్మిన్ చార్జెస్ కూడా అందులో కట్ అవుతాయి. మళ్ళీ తర్వాత ఏంటంటే ఈ చార్జెస్ కూడా కట్ అవుతాయి. ఎక్స్ట్రా కట్ అవుతాయి అన్నమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంకా లింకప్ చేసుకోలేదో వాళ్ళు లింకప్ చేసుకోండి. కంపల్సరీ లింకప్ చేసుకోండి. అది గవర్నమెంట్ రూల్ అనమాట. ఎస్బీఐ రూల్ కాదు, గవర్నమెంట్ రూల్. గవర్నమెంట్ రూల్ అనేది ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఫాలో అవ్వాలన్నమాట. దాని గురించి కంపల్సరీగా చేసుకోండి. ఇది రెండో పాయింట్. ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి మూడో పాయింట్ ఏంటంటే మనకి నెక్స్ట్ వీక్ లో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్బీఐ జాబ్స్ లో ఎవరైతే ఇంకా విత్డ్రాల్ పెట్టుకోవాలని చెప్పి చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీక్ లో. ఓకేనా. నెక్స్ట్ వీక్ లో విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు. అది ఏ డేట్ లో పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలి, ఏ డేట్ పెట్టుకోవాలి అనేది మనకి ఏంటంటే శంకర్ సార్ నోటీస్ బోర్డు లో మళ్ళీ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఆ రోజు మనం విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీక్ నుంచి మన విత్డ్రాల్ ప్రాసెస్ అనేది కూడా జరుగుతుంది అనమాట. అలాగే రీఫండబుల్ కోరిన వాళ్ళకి రీఫండబుల్ వస్తుంది నెక్స్ట్ వీక్ లోనే. అలాగే మనం విత్డ్రా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా విత్డ్రా పెట్టుకోవచ్చు. రెండు ప్రాసెస్లు కూడా నెక్స్ట్ వీక్ లో జరుగుతున్నాయి అనమాట. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే మనకి రీలాంచింగ్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. అందు గురించి ఎవరైనా సరే ఇంకా వేరే వాళ్ళు ఎవరికైనా మీరు రెఫర్ చేసుకోవాలి, ఎవరైనా మీరు జాయిన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ ప్రాసెస్ లో కూడా మీరు కొంచెం ఒక స్టెప్ ముందుకేసి వర్క్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా. మీరు ఇంకా ఎవరైనా ఈ ఎస్బీఐ జాబ్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ నేమ్, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు మా దగ్గర మీరు రిజిస్ట్రేషన్ అయినట్టయితే ఆటోమేటిక్గా మీరు ఏ రోజు అయితే మీకు లాంచ్ అవుతుందో ఆ రోజు మీకు న్యూ ఐడి చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు. ఫ్రీ జాయినింగ్ అనమాట. ఓకేనా. ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఫ్రీగా మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి రిస్క్ లేదనమాట. ఓకేనా. మినిమం మీరంటే 10,000 నుంచి మినిమం 10,000 మీరు సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత మీ ఎంతమందిని రెఫరల్ చేసుకుంటారో ఆ రెఫరల్ బట్టి మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. కంపల్సరీ ఈ 3 విషయాలు కూడా ఈ 3 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మీ టీమ్ లైన్కి మీ టీం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ 3 పాయింట్స్ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు కాదు, ఈ రోజు సండే, రేపు మండే కాబట్టి రేపు నుంచి ఈ వీక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా మీకు మనీ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఎస్బీఐ జాబ్స్ అప్డేట్స్ గురించి నేను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.